వెల్కమ్ బ్యాక్. కూకట్పల్లి హైదర్ నగర్లో కల్తీ కల్లు తాగి 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో బాధితులంతా చిన్న చితక పనులు చేసుకుని పూట గడుపుకునే వాళ్లే. ఇంట్లో ఒకరు పనిచేస్తే మిగిలిన వారికి ఎంతో కొంత కడుపు నిండే కుటుంబాలవన్నీ. మద్యానికి డబ్బు పెట్టలేని స్థితిలో కళ్ళుకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తోంది. అయితే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళ్ళు కాంపౌండ్ల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రతన్ అందిస్తారు. కూకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్లోని కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 30 మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కల్లు కాంపౌండ్ల మీద ఫోకస్ చేసి ఇక్కడ ఒక రిపోర్ట్ తెప్పించి ప్రజెంట్ అసలు ఏ రకంగా కల్లు కాంపౌండ్లు పనిచేస్తున్నాయి, కల్తీ జరుగుతుందా, అన్ని సక్రమంగానే పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఆరా తీయాలంటూ కూడా ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీసా కల్లు అనేది 50 రూపాయలు అనేటువంటి బోర్డు ఉంది. ఆల్రెడీ కౌంటర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సరే, ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆ కల్లు అనేది, మీరు ఆ తయారీ అనేది ఎలా ఉంటుంది, సీసా ఎంతకు అమ్ముతున్నారు? ఇప్పుడు ఈ మధ్య హైదర్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళు దుకాణాల మీద ఫోకస్ పెరిగింది. ఏం చెప్తారు? కళ్ళు అండి, ఇది చెట్ల కళ్ళు, అది అంతే. 50 రూపాయల శీష అమ్ముతాం. కళ్ళులో కల్తీ చేస్తున్నారు. అసలు కల్తీ ఒరిజినల్ కలర్ అనేది దొరకట్లేదు. ఆల్ఫ్రాజోలం ఇతర కెమికల్ పౌడర్లను తీసుకొచ్చి కలిపి మొత్తం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి కళ్ళు దుకాణాల మీద. వీటికి సంబంధించి ఏం చెప్తారు? అన్ని ఒట్టిదే సార్. ఏ కళ్ళు లేని అంతా చెట్ల కళ్ళు, ఈత కళ్ళు, తాటి కళ్ళు మస్తు అవుతుంటది. అదే కళ్ళు కానీ కళ్ళు కలుపుడు ఇట్లా అయితే అది డొంప్ సార్. అది సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి? ఇది ఎట్లుంది కళ్ళు? ఎట్లుంది ఇది? మంచిగానే ఉందా లేకపోతే ఏమన్నా తేడా ఉంటుందా? మీరు ఇంత ముందు ఎప్పుడన్నా చెట్ల దగ్గర తాగారా? ఇది ఎట్లా ఉంది కళ్ళు? ఇది చెట్ల కళ్ళు బాగుంటుంది. ఇది ఎట్లుంది? ఇది కొంచెం మందు కలుపుతారు, మందు కలుపుతారు కానీ కొంచెం నీర పట్టదు. ఇక నీరు లేకపోతే మనం ఏదో పానం సేకరినట్లు అట్లా ఉంటుంది. తాగకపోతే అట్లా అని తాగుతున్నాం. మరి ఇప్పుడు మందు కలుపుతున్నారన్న సంగతి మీకు తెలుస్తుందని అంటున్నారు. చెట్ల కళ్ళు అనేది ఫ్రెష్ గా ఉంటది. చక్రం తెలుసు, మందని తెలియదు. చక్రం కట్టామని అన్నారు, అంతవరకు తెలుసు. అంటే మీకు ఇన్సిడెంట్ తెలిసిందా? ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లలో కల్తీ జరుగుతుంది, దీనివల్ల ఒక 9 మంది, ఇప్పటికే 9 మంది చనిపోయారు అనేటువంటి విషయం తెలిసిందా? సో మరి ఆ తర్వాత కూడా మీకు అనిపించలేదా ఇట్లాంటి జరిగితే ఇబ్బంది అవుతుంది అని? ఇక అనిపించలేదు అంటే మేము ఉండేనట్టు కానీ నాకేం అనిపించలేదు. 30 సంవత్సరాల నుంచి అవుతున్నా. సో మీరు ఒకసారి ప్రతి బాటిల్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం వేరొక వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఇక్కడ అంచును పైన టాప్లో చూసినట్లయితే ఆ కెమికల్, ఆ పౌడర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి అలా కల్పిస్తూనే ఉంటాయి. సో ఈ రకంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఇది మనం కొంత ఇటువంటి విషయాలను ఖచ్చితంగా బయట పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైనటువంటి విషయంగానే చెప్పాలి. అయినప్పటికీ मालूम है वो 2 आदमी अभी तक वो थोड़ा इंसिडेंट हो गया हैदर नगर में कल्ती कल्लू पी के। उनसे मालूम है वो केमिकल्स मिक्स करते हैं उसमें, वो पूरा मालूम है? नहीं मालूम है। वो डेंजर है ना, केमिकल्स मिक्स रहता है, ओरिजिनल नहीं है। क्या बोलते हैं आप? खुद में नहीं पीता हूँ, शीशा पीता हूँ, खाना खाता हूँ, का हेल्थ खराब होता है ना ऐसा पिया तो? वो केमिकल है ना, केमिकल मिक्स रहता है ना उसमें। क्या है कि साहब नहीं मालूम. సో ఇక్కడ ఆహార పదార్థాలను సర్వ్ చేసేటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకసారి అన్న, ఇప్పుడు మీరు ఇది ఇక్కడ చేపలు అలాగే లివరా ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా? ఇది ఎప్పుడు తయారు చేశారు? ఇది పొద్దున. అది చేపలు ఇది పొద్దున్నే ఇక మన రేమద్దాన్ని తెస్తాం, ఇది మండి నుంచి తెస్తాం. మొత్తం అంతా కూడా ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ చేస్తున్నారు, నిల్వ ఉంచి అన్ని పెడుతున్నారు. దానివల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లో దాపెట్టలేదు, మేము కుల్లా పెట్టినాం. మేము నీట్గా ఉంటుంది, కుల్లా ఉంటుంది, అదే తింటారు వాళ్ళు. ఇది తప్ప వేరే తినరు. పాపడాలు, మిర్చి, నల్ల చేపలు ఇవే తింటారు పబ్లిక్. శనగలు అవి ఒక్క తింటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎప్పటి నుంచి తాగుతుంటారు కళ్ళు? చాలా రోజులు అవుతుంది తాగబట్టి. కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు అంతా కూడా కల్తీ కళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు మొత్తం ఒక 8 మంది దాకా చచ్చిపోయారు మన కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు దాకి అది కల్తీ చేయడం వల్ల అనే విషయం మీరు చూసారు, విన్నారు? అది చూడలేదు కానీ మాత్రం ఇక్కడ ఏమి జరగలేదు ఇప్పటిదాకా. వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి కూర తెచ్చుకుంటారు, బయట నుంచి బీరు తెచ్చుకుంటారు, అదల్లా కళ్ళ కలుపుకుంటారు, ఏదేదో కథలో పడతారు మహిళలంతా. ఒకటే దాగి వెళ్ళిపోవడం అన్నట్టు గారు.
అది వాళ్ళ పోసుకొని తాగడంలో వీళ్ళకు ఇబ్బంది అవుతుంది అంతే మాత్రం. మేము డైలీ నేను ఇప్పుడు 2 సీజన్లు తాగిన నాకేమైంది ఏం లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా తాగుతూనే ఉంటాను. కంటిన్యూ ఈ ఇంటికి కూడా తీసుకుంటా కళ్ళు ఇది. ఇంతటి ఇబ్బందికరమైనటువంటి కెమికల్స్ అన్నింటిని కూడా కళ్ళలో కలపడం కారణంగానే అది మత్తునిస్తుంది. ఆ రకంగానే వాళ్ళు తాత్కాలికంగా కొంత మత్తులోకి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రావడం, ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్న కుమార్, కృష్ణనగర్.